తెలంగాణ రైతులకు భారీ శుభవార్త. ఒక్కో రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ప్రక్రియ కీలక ఆదేశాలు. సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందుకు మహా అయితే 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు. రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగిందండి. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ గ్యారంటీ అయితే ఇవ్వబోతున్నారు. హరీష్ స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసి లేఖను జేబులో పెట్టుకో. రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం. రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు ఈ అధికారం ఎందుకని, తామున్నదే రైతుల కోసమని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రైతులెవరూ కాదని, వాళ్ళంతా తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇచ్చిన మాట తప్పేదే లేదని, 15 ఆగస్టులోగా అంటే ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని తెలిపారు. శుక్రవారం జూబ్లీ హిల్స్లోని తన కార్యాలయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్లో రేవంత్ రెడ్డి గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎవరో కాదు, వాళ్ళు మా పరివారం. రుణమాఫీకి ఎంత అవుతుంది? మహా అయితే 30 నుంచి 40,000 కోట్లు అవుతుంది అంతే కదా అన్నారు. సో ఖచ్చితంగా ఆగస్టు 15లోగా రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ అయితే చేపట్టబోతున్నారు. సో థ్యాంక్ యూ.